ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ రాజధానిపై వైసీపీ అధినేత జగన్ ప్రాక్టికల్ గా మాట్లాడారని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. మచిలీపట్నం గుంటూరు కారిడార్ గా పోర్టు రాజధాని ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి త్వరగా గ్రోత్ ఇంజిన్ వస్తుందన్నారు. మావిగానంటూ ట్రోలింగ్ చేయడం దారుణమని, రాజధానిపై వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. అమరావతి కోసం ఇప్పటికే 47,387 కోట్ల రూపాయలు అప్పు చేశారని కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ భరత్ విమర్శలు చేశారు. ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్ రావడానికి 50 సంవత్సరాలండి. మరి లెట్స్ బి ప్రాక్టికల్ అండి, అందరం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. అదే నిజంగానే గనక విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అయితే ఆ పేస్ ఎక్కడానికి ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో పడుతుంది, మనం చూస్తాం. అదే విశాఖపట్నం లాంటి ప్రాంతం అయితే ఒక 10 ఏళ్ళ లోపులోనే మనం హైదరాబాద్ తో మ్యాచ్ చేయగలుగుతాం. మరి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఇన్నోవేటివ్ గా, ఇలాంటిది ప్రాక్టికల్ గా, ప్రాగ్మాటిక్ గా ఆలోచన చేయకుండా నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళ ఏమంటారు సామెత, అలాగా దాన్నే పట్టుకుని నేను ఇలా చేస్తాను, ప్రజల ఇమోషన్ ని, సెంటిమెంట్ ని నేను రెచ్చగొడతాను. నేను అడుగుతున్నానండి, ఒక్కసారి అమరావతి రాజధాని కోసం అప్పులు చేసి ఒక్కసారి నేను 47,387 కోట్లు చేశారు కదా, అందులో వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏడీబీ నుంచి, వరల్డ్ బ్యాంక్ ప్లస్ ఏడీబీ నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు చేశారండి. ఇది కాకుండా హట్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. కేఎఫ్డబ్ల్యూ దగ్గర నుంచి 5,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎన్ఏబి ఎఫ్ఐడి నుంచి, నాబార్డ్ నుంచి అనుకుంటా సుమారుగా 7,500 కోట్లు అప్పు చేశారు. ఇంకా మిగతా ఇతర సంస్థల దగ్గర నుంచి ఇంకొక 8,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే, మరి ఇవన్నీ కలుపుకుంటే 47,000 కోట్ల రూపాయలు ఇప్పటికే అయింది. మరి చంద్రబాబు నాయుడు గారు పలు మీటింగుల్లో చెప్తా ఉన్నాడు, అమరావతి క్యాపిటల్ కి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఇవన్నీ తీసుకుని వచ్చి ప్రజలకి అప్పుల భారం రుద్దుతావా అని అడుగుతా ఉన్నాడు. మరి ఇవి కాకుండా గత గవర్నమెంట్ లో 2014 నుంచి 19 దాకా గవర్నమెంట్ బాండ్స్ కూడా అమ్మారు. గవర్నమెంట్ బాండ్స్ ని తాకట్టు పెట్టి డబ్బులు కూడా అప్పులు తీసుకుని వచ్చారు. ఆ 5,000 కోట్ల రూపాయలకి ఈఎంఐలు, వడ్డీలు కలుపుకుంటే 2,000 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాం. ఈయన గతంలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దానికి 2,000 కోట్ల రూపాయలు వడ్డీలకి, ఈఎంఐలకి 2,000 కోట్లు కట్టాం. వాళ్లే చెప్తున్నారు వాళ్ళ డిబేట్ లో, హైదరాబాద్